ఓ మై గాడ్ వచ్చేసింది. నా వీడియో సర్చ్ బార్ లో ఇలా రావాలి, ఇలా వస్తేనే గాయస్ ఇక చూడండి నా వీడియో అయితే వచ్చేసింది. సో ఇలా సర్చ్ బార్ లో రావాలి, వస్తేనే గాయస్ ఇక మీకు 100% వ్యూస్ అయితే వస్తాయి. ఇన్ కేస్ మీకు రాకుంటే అది కూడా చెప్తా అని చెప్పాను కదా, సో అది కూడా చెప్తాను అనమాట. ఇక్కడ నాకు వచ్చేసింది కాబట్టి నేను ఇలా ఓపెన్ చేస్తా చూడండి. సో ఇట్లా ఇచ్చేసిన తర్వాత సర్చ్ చేస్తా. సింపుల్లీ ఫస్టే వచ్చేసింది చూడండి. అవునా, ఫస్టే వచ్చేసింది. సో ఇట్లా సర్చ్ చేసేసి ఫస్ట్ ఇట్లా చూడాలి. సర్చ్ చేసి చూసిన తర్వాత గాయస్ ఇక్కడ యూట్యూబ్ సర్చ్ లో కౌంట్ అయినాయి. ఇలా మీకు ఒక 100 వ్యూస్ కింద కౌంట్ అయినాయి అనుకోండి, ఎలా వ్యూస్ వస్తాయో చూడండి గాయస్. మ్యాజిక్ ఏం లేదండి, ఎవరైతే సర్చ్ చేసి చూస్తారో వాళ్ళ వీడియో అయితే 100% సజెషన్ లో వెళ్తుంది గాయస్. ఎవరికైతే 10-20 వ్యూస్ వస్తుంటే మీరు ఇలా ట్రై చేయండి. సో ఎలా అంటే, సో మీ వీడియో సో మీరే చూసుకోండి, మీ స్మార్ట్ ఫోన్ లో మీరే మీ వీడియో మీరే చూసుకోండి అనమాట. ఎలా చూసుకున్నారు అనేది ఈ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్. ఇక్కడ ఎందుకోసం ఇలా చెప్తున్నా అంటే గాయస్ ఇక్కడ సో వ్యూస్ రాకుంటే ఇంప్రెషన్ మీకు యూట్యూబ్ వాళ్ళైతే పంపాలన్నమాట. సో మీ వీడియో మీరే చూసుకుంటే ఇంప్రెస్ అనేది యూట్యూబ్ వాళ్ళైతే పంపుతాడు అనమాట. సో ఎలా పంపుతాడు ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్. ఇక్కడ మీరు సో వీడియో అయితే అప్లోడ్ చేసేస్తారు, ఛానల్ సెర్చ్ చేసి చూస్తారు. ఛానల్ సెర్చ్ చేసి చూడకుండా మీరు ఏం చేస్తారంటే వీడియోకి ఏదైతే టైటిల్ పెట్టారు కదా అదే వీడియో టైటిల్ మీరు ఏం చేస్తారంటే సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే యూట్యూబ్ లో సెర్చ్ బార్ లో వస్తుందో లేదో అదొకటి చూసుకోండి. ఒకవేళ సెర్చ్ బార్ లో రాకుంటే దాన్ని టైటిల్ అయితే మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో టైటిల్ మార్చుకున్న తర్వాత చిన్నగా టైటిల్ ఒకటి పెట్టుకోవాలి. ఏదైతే టైటిల్ పెడతామో ఆ టైటిల్ మనకు సెర్చ్ బార్ లో రావాలి. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ కోసం నేను హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ లేదా హౌ టు ఇంక్రీజ్ వ్యూస్, సో ఇలాంటి మేము టైటిల్ పెడతాం కదా, నాకు సంబంధించింది పెడతాను అనమాట. సో ఎవరైతే వ్లాగింగ్ కి సంబంధించింది, కుకింగ్ కి సంబంధించి ఏదైనా కానీ టైటిల్ పెడతారనమాట. ఏదైనా కానీ టైటిల్ పెడతారనమాట. ఆ టైటిల్ కి సంబంధించింది మనం సో సెర్చ్ చేయాలి. ఎక్కడ సెర్చ్ చేయాలి? యూట్యూబ్ లో సెర్చ్ చేయాలి. ఒకవేళ మీకు సెర్చ్ బార్ లో రాకుంటే సో మీరు మీ ఛానల్ నేమ్ యాడ్ చేసి సో అలా కూడా మీరు చూసుకోవచ్చు. ఎలా చూసుకోవాలి మీ వీడియో మీరు అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీరు సెర్చ్ బార్ లో వెళ్ళండి, సెర్చ్ చేయండి. ఒకవేళ వచ్చింది అనుకోండి 3 టైమ్స్ చూడండి. సో ఇప్పుడు టర్న్ ఆన్ ఇంకా ఆన్ చేసి కూడా చూడొచ్చు. సో వ్యూస్ అయితే కౌంట్ కాదు. సో ఇప్పుడు టర్న్ ఆన్ ఇంకా ఆన్ చేసి మనం చూస్తే ఏమవుతాయంటే సో వ్యూస్ అయితే కౌంట్ కాదు. డైరెక్ట్లీ మనం చూస్తే ఏమవుతాయంటే సో ఇప్పుడు సో ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు చూస్తే ఏం కాదు, ఎవరైతే మానిటేషన్ అవుతుందో వాళ్ళు మాత్రం చూడొద్దు. సో స్కిప్ చేసేయండి. ఎవరైతే మానిటేషన్ కాదో వాళ్ళు మాత్రం చూడండి అండ్ వీడియో సెర్చ్ చేసి చూడండి అనమాట. సెర్చ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అండ్ ఎవరికి నుండి స్కిప్ చేయకండి. అండ్ ఎవరైనా కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎందుకోసం అంటే చాలా డేస్ నుండి ఈ ఛానల్ అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. సో వెల్కమ్ బ్యాక్ అని యూట్యూబ్ ఛానల్ అయితే నేను వెల్కమ్ అయితే చెప్తున్నాను అనమాట. సో ఎవరైనా కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో ప్రేమతో కామెంట్ అయితే చేసుకోండి. వీడియో ఫుల్ చూసిన తర్వాత కామెంట్ అయితే చేసుకోండి. సో గాయస్ ఇక్కడ నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయస్ ఇక్కడ మీకు 10-20 వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే గాయస్ ఇక్కడ మీకు యూట్యూబ్ వాళ్ళైతే ఇంప్రెషన్ పంపకుంటే మీరేం చేస్తారంటే సెర్చ్ చేసి చూడండి అనమాట. సెర్చ్ ఎలా చేయాలని ఇక్కడ చూపిస్తాను. సెర్చ్ చేసే కూడా పద్ధతి ఉంటుంది అనమాట. ఎన్ని టైమ్స్ చూడాలి, ఒక్క మెయిల్ ఐడితో ఎన్ని టైమ్స్ చూడాలి అది కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను చేస్తాను అంటే గాయస్ ఇక్కడ వైటిష్ లో వెళ్ళిపోతాను. వైటిష్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీరు వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటారు. సో ఇక్కడ నేను సో ఇక్కడ చూడండి హౌ టు ఇంక్రీజ్ వ్యూస్ అని నేను థంబ్నెయిల్ పెట్టాను అండ్ టైటిల్ కూడా పెట్టాను చూడండి గాయస్ ఇక్కడ. సో ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను చూడండి. సో ఓపెన్ చేస్తే గాయస్ ఇక్కడ హౌ టు ఎంకరేజ్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ ఇన్ తెలుగు ఉంది చూడండి. సో ఇలా నేను సెర్చ్ చేస్తా, వస్తుందో లేదో చూద్దాం. ఒకవేళ ఇన్ కేస్ మీకు రాకుంటే మీరేం చేస్తారంటే ఇక్కడ మీరు లాస్ట్ లో మీ ఛానల్ నేమ్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఒకవేళ రాకుంటే ఇన్ కేస్ రాకుంటే అనమాట గాయస్ ఇక్కడ నేను సో చూసుకుంటే హౌ టు ఎంకరేజ్ వ్యూస్ అని యూట్యూబ్ ఉంది కదా, ఇన్ తెలుగు ఉంది కదా, నేను సెర్చ్ చేస్తా. ఇప్పుడే జస్ట్ నో అప్లోడ్ చేశాను అంటే 2 hours అవుతుంది చూడండి. 2 hours అవుతుంది నాకు అప్లోడ్ చేసి. సో నాకైతే వ్యూస్ అయితే ఇంకా రాలేదు, బాగా కొడుతుంది, డౌన్ చూపిస్తుంది. సో ఇప్పుడు నైట్ లో అప్లోడ్ చేసా కాబట్టి నాకు వ్యూస్ అయితే తక్కువ వస్తాయి. టుమారో నాకు సండే కాబట్టి వ్యూస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఎందుకోసం అంటే వీడియో జెన్యున్ గా చేశాను, 100% పక్కా వ్యూస్ వస్తాయి. ఈ వీడియో కూడా చూసేయండి. తెలుసు కదా వాయిస్ సండే ఛానల్ అయితే తెలుసు కదా, అందులో మీరు చూడండి. ఓకే, నేను ఇప్పుడు బ్యాక్ వస్తాను సింప్లీ. ఇప్పుడు నేను సెర్చ్ బార్ లో యూట్యూబ్ లో వెళ్ళిపోతాను, అంటే సెర్చ్ బార్ లో వెళ్ళిపోతాను. ఇక్కడ చూడండి సెర్చ్ చేస్తా చూడండి. సెర్చ్ బార్ లో సెర్చ్ చేస్తా చూడండి హౌ టు, ఇక్కడ సెర్చ్ చేసా చూడండి హౌ టు ఇంక్రీజ్ వ్యూస్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేసిన చూడండి. ఇక్కడ సెర్చ్ చేస్తా సింప్లీ. ఇలా సెర్చ్ చేసి ఎన్ని టైం చూస్తారంటే గాయస్ ఇక్కడ నేను చూపిస్తా చూడండి. గాయస్ ఇక్కడ సింప్లీ నేను ఓపెన్ చేసిన చూడండి. సో ఏదైతే వచ్చిందంటే ఇది వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి సో మనం అయితే వస్తుందా అంటే చూద్దాం. ఒకవేళ వస్తే బాగుండే, సో రాకుంటే మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ సింప్లీ సో మన నేమ్ అయితే ఛానల్ నేమ్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది గాయస్ ఇక్కడ. సింప్లీ చూద్దాం. ఒకవేళ రాకుంటే ఇంకే చూడండి, ఓ మై గాడ్ వచ్చేసింది. నా వీడియో సర్చ్ బార్ లో ఇలా రావాలి, ఇలా వస్తేనే గాయస్ ఇక చూడండి నా వీడియో అయితే వచ్చేసింది. సో ఇలా సర్చ్ బార్ లో రావాలి, వస్తేనే గాయస్ ఇక మీకు 100% వ్యూస్ అయితే వస్తాయి. ఇన్ కేస్ మీకు రాకుంటే అది కూడా చెప్తా అని చెప్పాను కదా, సో అది కూడా చెప్తాను అనమాట. ఇక్కడ నాకు వచ్చేసింది కాబట్టి నేను ఇలా ఓపెన్ చేస్తాను చూడండి. ఇలా ఓపెన్ చేసేసి
పూర్తిగా వీడియో చూసేయండి. ఎవరికైతే మానిటైజేషన్ కాలేదో వాళ్ళు మాత్రమే చూడండి. విత్ మానిటైజేషన్ అయిన వాళ్ళు స్కిప్ చేసేయండి వీడియో, ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఎందుకోసం అంటే మానిటైజేషన్ అయింది, సో వ్యూస్ మెల్లమెల్లగా వస్తాయి. సో మీకు వ్యూస్ రాకాసిన బాధపడకండి, మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో అది మళ్ళీ అనమాట. మానిటైజేషన్ అయిన వాళ్ళకి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఎవరికైతే మానిటైజేషన్ కాలేదో ఇలా వీడియో పూర్తిగా చూసేయండి. నాకు ఇక్కడ మానిటైజేషన్ అయింది, ఈ ఛానల్ కు మానిటైజేషన్ అయింది. సో మీకు ఇక్కడ చూపించడానికి చెప్తున్నాను అనమాట. నాకు ఆల్రెడీ అయితే మానిటైజేషన్ అయింది. సింప్లీ నాకైతే ఇలా వచ్చింది. ఇన్ కేసు మీకు రాకుంటే గాయస్ ఇక్కడ ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ నేను స్పేస్ ఇచ్చేస్తాను అనమాట. స్పేస్ ఇచ్చేసి ఓఈ సన్నీ డే ఇట్లా బ్రైట్ చేస్తా చూడండి, ఓఈ సన్నీ డే. సో ఇట్లా ఇచ్చేసిన చూడండి. సో ఇట్లా ఇచ్చేసిన తర్వాత సర్చ్ చేస్తా. సింప్లీ ఫస్టే వచ్చేసింది చూడండి, అవునా, ఫస్టే వచ్చేసింది. సో ఇట్లా సర్చ్ చేసేసి ఫస్ట్ ఇట్లా చూడాలి. సర్చ్ చేసి చూసిన తర్వాత గాయస్ ఇలా చూసిన తర్వాత నేను మానిటైజేషన్ అయింది కాబట్టి నేను పౌజ్ చేస్తున్నా. ఎవరికైతే మానిటైజేషన్ కాలేదో వాళ్ళు మాత్రమే చూడండి. ఎన్ని టైం చూస్తారండి? 3 టైం చూడండి. 3 టైం చూసిన తర్వాత దాన్ని మళ్ళీ సర్చ్ చేయండి. సో ఇప్పుడు చూడండి 1 టైం అయిపోయింది. సో ఇట్లా చూసేయండి, 1 టైం అయితే అయిపోతుంది. సో ఇట్లా చూసేయండి, మొత్తం చూసేసిన తర్వాత 1 టైం అయిపోతుంది. మళ్ళీ ఇట్లా తీసేయండి, ఇలా హోమ్ వచ్చేసేయండి. ఇలా హోమ్ వచ్చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సర్చ్ బార్ లో వెళ్ళండి. సేమ్ ఇక్కడ మనకు ఆల్రెడీ సర్చ్ చేసింది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు టైం లైన్ లో అయితే వచ్చేసింది. సో ఇక్కడ సర్చ్ చేసేయండి, దీన్నే సర్చ్ చేసేయండి. సర్చ్ చేస్తే ఫస్ట్ మంది వచ్చేసింది చూడండి. సో ఇట్లా వచ్చేసింది కాబట్టి నేను ఇక్కడ చూస్తాను. ఇక్కడ నాకు వ్యూస్ అయితే కౌంట్ కావన్నమాట. సో మానిటైజేషన్ అయింది కాబట్టి నాకు వ్యూస్ అయితే కౌంట్ కావు, రివ్యూస్ అలా వస్తాయి కాబట్టి నేను చూస్తలేను అనమాట. సో గాయస్ ఇక్కడ ఇలా అన్నమాట. సో సింప్లీ ఒక్క మెయిల్ ఐడితో 3 టైం చూడండి, ఒక్క మెయిల్ ఐడితో 3 టైం చూడండి. అండ్ ఒక మీకు 20 మెయిల్ ఐడీస్ ఉన్నాయనుకోండి. సో అప్పుడు ఏం చేస్తారంటే ఒక్క మెయిల్ ఐడితో 3 టైం చూస్తున్నారు అండ్ 20 మెయిల్ ఐడీస్ తో అండ్ 3 టైం చూస్తే కౌంట్ చేయండి ఎన్ని అవుతాయండి, అండ్ 60 వ్యూస్ అయితే వచ్చేస్తాయి అనమాట. 60 వ్యూస్ అండ్ కౌంట్ అయిపోయినాయి అనుకోండి. అండ్ మిగతాది యూట్యూబ్ వాళ్ళైతే రికమెండ్ పంపుతారు. అప్పుడు మీకైతే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వ్యూస్ వచ్చే ఛాన్స్ కాదు కదా, ఇంప్రెషన్ పంపుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంప్రెషన్ పంపాలి కాబట్టి ఇంప్రెషన్ పంపుతారు. అప్పుడు గిన మీ వీడియో అండ్ మీ థంబ్నెయిల్ బాగుంటే ఇలా క్లిక్ చేసి చూస్తారు. ఇది అన్నమాట. 10-20 వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే ఇలా మీరు ట్రై చేయండి. 100% రిజల్ట్ నాకు చేసిన కాబట్టి నేను ఈజీగా చేసిన కాబట్టి మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట. ట్రూగా ఇలా చేయండి, నేను ట్రూగా చెప్తున్నాను అనమాట. ట్రూగా అయితే నేను చేసిన కాబట్టి మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట అండ్ షేర్ చేస్తున్నాను అనమాట. గాయస్ ఇక్కడ సింపుల్ ఇక్కడ సర్చ్ చేయండి. సర్చ్ చేసి మీ వీడియో మీరే చూడండి అండ్ వితౌట్ మానిటైజేషన్ వాళ్ళే చూడండి. విత్ మానిటైజేషన్ వాళ్ళు చూస్తే సో రివ్యూస్ లో వస్తుంది, అది పక్కన పెట్టండి. అండ్ వ్యూస్ అయితే కౌంట్ కావు, అది మళ్ళీ వ్యూస్ అయితే వెళ్ళిపోతాయి అనమాట. గాయస్ మీరు చూసుకోండి, వితౌట్ మానిటైజేషన్ వాళ్ళే చూడండి. ఇలా ఎందుకు చూడమంటున్నా అంటే గాయస్ ఇక్కడ నేను సో మీకు ఇంప్రెషన్ పంపాలి. ఇప్పుడు మీకు 10-20 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, ఆబ్వియస్లీ 10-20 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సర్చ్ చేసి ఏదైతే టైటిల్ పెట్టారో చిన్న టైటిల్ పెట్టుకోండి. పెద్ద టైటిల్ పెడితే వ్యూస్ అయితే రావు అండ్ సర్చ్ బార్ లో రాదు. పెద్ద టైటిల్ పెట్టకండి, చిన్న టైటిల్ పెట్టిన తర్వాత సర్చ్ చేయండి. సర్చ్ చేసిన తర్వాత ఒక 20 టైమ్స్ చూడండి, అంటే మెయిల్ ఐడి చేంజ్ చేస్తూ చూడండి అనమాట. మెయిల్ ఐడి చేంజ్ చేస్తూ చూస్తే ఏమైతే అంటే సో వ్యూస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ మీకు ఇంప్రెషన్ పంపే ఛాన్స్ ఉంటాయి అనమాట. 100% నేను చేసిన కాబట్టి మీకు ఇక్కడ రిజల్ట్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఈ రోజు నేను చేసి చూపిస్తున్నాను అనమాట. 100% ఇలా అయితే చేయండి అనమాట. సో సర్చ్ చేసి చూడండి అనమాట. సర్చ్ చేసి చూడకుంటే వ్యూస్ అయితే రావు. మీ ఛానల్ని సెర్చ్ చేస్తే కూడా అలా కూడా వ్యూస్ రావు. ఏదైతే టైటిల్ పెట్టారో ఆ టైటిల్ సెర్చ్ చేయండి. అదే టైటిల్ మీరు సెర్చ్ చేసి చూసినారు అనుకోండి 100% మీకైతే ఇంప్రెషన్ పంపుతారు, వ్యూస్ అయితే వస్తాయి. ఎలా వ్యూస్ వస్తాయి అనేది ఇక్కడ చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను. వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఆయన ఇక్కడ రీఫ్రెష్ చేస్తా చూడండి. రీఫ్రెష్ చేసిన తర్వాత వీడియో పర్ఫార్మెన్స్ కి వెళ్ళిపోతాను. వీడియో పర్ఫార్మెన్స్ కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ పై స్క్రోల్ చేస్తా చూడండి. ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూసినా కదా, సెర్చ్ చేసి చూసినా కాబట్టి నాకు ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ యూట్యూబ్ సర్చ్ నుండి సో ఎన్ని వచ్చినాయి, 4 వ్యూస్ వచ్చినాయి. అది నేనే చూసినాను అనమాట. ఇప్పుడు నేనే చూసినా కాబట్టి నాకైతే 4 వ్యూస్ అయితే కౌంట్ అయినాయి. ఎక్కడ యూట్యూబ్ సర్చ్ లో కౌంట్ అయినాయి. ఇలా మీకు ఒక 100 వ్యూస్ కింద కౌంట్ అయినాయి అనుకోండి, ఎలా వ్యూస్ వస్తాయో చూడండి గాయస్. కంప్లీట్లీ మీరు సర్చ్ చేసి చూడండి. అండ్ మీకు టైం ఉంటే, మీకు వీలు ఉంటే వేరే వేరే స్మార్ట్ ఫోన్లో సర్చ్ చేసి చూడండి. అబ్బా ఎలా వ్యూస్ వస్తాయో చూడండి గాయస్ ఇక్కడ. సో ఎవరికి ప్రమోషన్ చేసే అవసరం లేదు, అంటే ఎవరి దగ్గర అడగాల్సిన అవసరం లేదు. అన్నయ్య ప్రమోషన్ చేయండి, ఇలా ప్రమోషన్ చేయండి అడగాల్సిన అవసరం లేదు. మీరు మీకు టాలెంట్ ఉండే 100% మీరు ఇలా సెర్చ్ చేసి చూడండి. ఎవరి ఫోన్లో అన్నా కానీ మీ టైటిల్ చిన్న పెట్టుకున్న తర్వాత సెర్చ్ చేసి చూడండి. ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ సెర్చ్ చేసి చూడండి. 100% రిజల్ట్ ఉంది గాయస్ ఇక్కడ. ఎవరికి అడగాల్సిన అవసరం లేదు. ప్రమోషన్ చేయండి, ఇలా ప్రమోషన్ చేయండి, మాకు వ్యూస్ వస్తలేవు, అలా వస్తలేవు. సో ఇక్కడ మనకు ఇక్కడ మ్యాజిక్ ఏం లేదండి. ఎవరైతే సెర్చ్ చేసి చూస్తారో వాళ్ళ వీడియో అయితే 100% సజెషన్ లో వెళ్తుంది. సో మళ్ళీ మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చిన్న పెద్ద ఏం లేదండి, పెద్ద యూట్యూబర్ అయినా అండ్ చిన్న యూట్యూబర్ అయినా సో మీ వీడియో బాగుండాలి, సర్చ్ బార్ లో రావాలి. సర్చ్ బార్ లో వచ్చిన తర్వాత మీకు వ్యూస్ అయితే వస్తాయి అనమాట. ఇలా అన్నమాట గాయస్ ఇక్కడ. సో ఎందుకోసం ఇలా అన్నా అంటే 3 టైమ్స్ మీ వీడియో మీరు చూడాలని. సో కంప్లీట్లీ మీ వీడియో మీరే చూడండి. 100% ఎప్పటి వరకు మీకు వ్యూస్ రావో అప్పటి వరకు మీరు సర్చ్ చేసి చూడండి. మీ వీడియో మీరే ఖుద్ చూడండి. 100% రిజల్ట్ ఉంది. చేసి చూడండి, నాకు మళ్ళీ కామెంట్ చేయండి. అన్నయ్య మీరు చెప్పినలాగా నాకు రిజల్ట్ వచ్చింది, సో మళ్ళీ మీరే నన్ను కామెంట్ చేస్తారనమాట. 100% రిజల్ట్ ఉంది, గ్యారంటీ ఇస్తున్నాను అనమాట.
ట్రూగా చెప్తున్నా, గ్యారంటీ ఇస్తున్నా గాయస్. ఇలా మీరు చేయండి, 100% మీకు అయితే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నేను చేసిన కాబట్టి మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతున్నా? వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చుకోండి, ఇప్పుడే లైక్ ఇచ్చుకోండి, కొంత ఆడియన్స్ వరకు షేర్ అవుతుంది. సో అట్లా అన్నమాట, షేర్ అయితే అవుతుంది. అండ్ కామెంట్ అయితే చేసుకోండి. పూర్తిగా వీడియో చూశారు కదా ఇంతవరకు, సో కామెంట్ అయితే చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ లాట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.